అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వాడ చీపురుపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026-2027 ఖరీఫ్ వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు సకాలంలో అందించి సాగులో నష్టాలు లేకుండా చూడటం ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించిన ఎమ్మెల్యే రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన విధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తరపున అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అనకాపల్లి ధనలక్ష్మి గారు సార్ని బొక్కతో సత్కరిస్తారు. అందరూ క్లాప్స్ కొట్టాల్సిందని కోరుతున్నాను. కాన్స్టిట్యున్సీ తరఫున 2026-27 గాను వరి విత్తనాల ప్రారంభ కార్యక్రమం మన గౌరవ శాసనసభ్యుల వారితో జరగబోతుంది. మనకి పొజిషనింగ్ వచ్చేటప్పటికి గ్రీన్ మెన్యూర్ సభవరాలు 20 క్వింటాలు సార్, పాడి సీడ్ 744 సార్, మొత్తం 764 సీడ్ ఫీడ్ అంతా కూడా ఇచ్చి ఏది కూడా కొరత లేకుండా రైతు అడిగినప్పుడు మరి దానిలో భాగంగానే మీరు పండించిన వరిని కూడా మేము టైంకి మీ కళ్ళాల దగ్గరికి వచ్చి కొనే విధంగా కూడా డబ్బులు కూడా ఇమీడియట్గా మీ అకౌంట్లో పడే విధంగా కార్యక్రమం చేస్తాం. ముందు ప్రతి ఒక్క రైతుకి కూడా అభినందనలు తెలియజేస్తూ రైతు నష్టపోయే కార్యక్రమం ఎక్కడా జరగకూడదు మా అధికారులు కూడా ఆదేశిస్తామన్నా. రైతుకు అందుబాటులో ఉండండి. రైతు ఎప్పుడు ఏది కోరుకున్నా అది అందే విధంగా. ఒకవేళ జిల్లాలో ఏదన్నా కొరత ఉండి మన ప్రాంతంలో కొరత